జగన్ కేసులు ఎందుకు ముందుకు నడవడం లేదు అనే విషయం సుప్రీంకోర్టు వారికి కూడా అర్థం కావడం లేదండి. 2011లో ఆయన మీద కేసులు పెట్టారు. 2012లో మెజారిటీ ఛార్జ్షీట్స్ ఫైల్ చేశారు. 2014లో చివరి ఛార్జ్షీట్ 12వ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. మొత్తం సిబిఐ వారి 11 కేసుల్లో కూడా. ఆ తర్వాత ఈడీ వాళ్ళు కూడా రంగంలోకి దిగి వాళ్ళు కూడా 9 ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. సో మొత్తం ఒక 20 కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆ కేసులు ఇంతవరకు అంగుళం కూడా ముందుకు కదలలేదు. 2012 నుంచి, అంటే 12 సంవత్సరాలు అయిందండి. 12 సంవత్సరాల నుంచి ఇన్ని కేసుల్లో ఒక్క కేసు కూడా అడుగు కూడా అంగుళం కూడా ముందుకు కదలలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరి ఆయన శక్తియుక్తులు ఏమిటి అనేది గ్రహించాలి మనం. లేదా భారతదేశ న్యాయ వ్యవస్థ ఎంత కుంటే నడక నడుస్తోంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. రఘురామకృష్ణరాజు గారు 2 పిటిషన్లు వేశారండి సుప్రీంకోర్టులో. ఒకటేమిటి, ఈయన తీవ్ర జాప్యం చేస్తున్నాడు, ఈ కేసుల్ని అంగుళం కూడా ముందు కదలడం లేదు, 12 ఏళ్ళైనా ఒక్క కేసులో విచారణ ఇంతవరకు మొదలు కాలేదు. ఎందువల్ల ఉన్నాయంటే ఈయన ఇప్పటివరకు 3000కు పైగా వాయిదాలు కోరాడు ఆయన కేసుల్లో. ఆయన కేసుల్లో చాలామంది ఉన్నారండి, 70 మంది 80 మందో ఉన్నారు ఛార్జ్షీట్లో పేర్లు ఉన్నవాళ్లే. ఇంకా చాలామంది ఇతరత్ర ఉంటారు విట్నెస్లు ఇట్లా. సో వీళ్ళందరూ కూడా ఏదో ఒక పిటిషన్ వాళ్ళ ద్వారా వేయించి కేసును ముందుకు నడవనివ్వట్లేదు. వాయిదాలు 3000కు పైగా కోరారు. 200కు పైగా డిశ్చార్జి పిటిషన్లు వేశారు. ఇప్పటికీ డిశ్చార్జి పిటిషన్లు విచారణ ఉన్నాయండి. అంటే కింది సిబిఐ కోర్టు నాంపల్లిలో ఉంటుంది, ఆ కోర్టులో విచారణ జరగాలి. అయితే హైకోర్టుకి వెళ్ళి ఏదో పిటిషన్ వేస్తారు. సో హైకోర్టులో ఆ పిటిషన్ మీద నిర్ణయం వెలువడే వరకు కింది కోర్టులో విచారణ మొదలు కాదు. లేదా కింది కోర్టులో ఏదో వాయిదా పేరుతోనో ఇంకో పిటిషన్ వేస్తారు. అది ఆ పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకు యాక్చువల్ కేసు విచారణ మొదలు కాదు. ఇదన్నమాట టెక్నిక్ ఇందులో. సో ఈ విధంగా హైకోర్టులో 200కు పైగా డిశ్చార్జ్ పిటిషన్లు రకరకాల వాళ్ళు ఆ కేసులో ఉన్న వాళ్ళంతా వేశారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేసుల్లో అనేక వాయిదాలు కోరాడు. ఆ తర్వాత నేను రాను అని కూడా చెప్పాడు. దానికి కూడా ఒప్పుకున్నారు కోర్టు వాళ్ళు, నేను రాను కోర్టుకి, మా లాయర్ చూసుకుంటాడని. సో ఆ విధంగా జరుగుతోంది. కానీ ఇంతవరకు అసలు యాక్చువల్ విచారణ మొదలు కాల. ఈ రకరకాల ఏవైతే పిటిషన్లు వేస్తారో మిస్లేనియస్ పిటిషన్లు అన్నమాట, ఈ పిటిషన్ల మీద విచారణ జరిపి ఒక నిర్ణయం వెలువడడానికి టైం అంతా జరుగుతోందండి. సో దీని మీద రఘురామకృష్ణరాజు గారు ఏమడిగారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి, అయ్యా తీవ్రమైన జాప్యం జరుగుతోంది, తక్షణమే విచారణ మొదలు కావాలి అనేది ఒక పిటిషన్ వేశారు. తర్వాత రెండవది, ఈయన అధికారంలో ఉన్నాడు, ఈయన అధికారంలో ఉండి ఎవరైతే ఈయన కేసుల్లో సహనిందితులుగా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని తన ప్రభుత్వంలో పెట్టుకున్నాడు. వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, శ్రీలక్ష్మి గారు కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో రకరకాల పదవుల్లో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు. మరి ఇదంతా కూడా ప్రభావితం చేయటమే కదా ఆ మొత్తం విచారణని. అందువల్ల ఆయన బెయిల్ రద్దు చేయాలి అని ఇంకో పిటిషన్ కూడా వేశారు. ఈ 2 పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నాయండి. గతంలో ఒకసారి టేకప్ చేశారు. టేకప్ చేసి ఇదిగో నిన్నటికి వాయిదా వేశారు. నిన్న మళ్ళీ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు వారు సిబిఐని గట్టిగా నిలదీశారు. ఏమని, ఏంటి ఇంత జాప్యం ఎందుకు అవుతోంది, ఇంత డిలే ఎందుకు అవుతోంది జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో, ఈ అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యానికి కారణం ఏంటి అని నిలదీసి అడిగారు. మేము చెప్పాం కదా ఎఫిడవిట్ వేయండి, ఎందుకు జాప్యం అవుతుందో అని చెప్పాము లాస్ట్ టైం, మీరు వేయలేదు అని చాలా కోపడ్డారు. 4 వారాల్లోగా వేయండి అని మళ్ళీ ఇచ్చారు టైం. కోర్టుల్లో చాలా మ్యాక్సిమం టైం ఇస్తారండి. ఇప్పుడు మళ్ళీ టైం ఇచ్చారు అంటే ఆగస్టు 1 నాటికి కానీ మళ్ళీ ఈ కేసు విచారణకు రాదు, అప్పటికి ఎన్నికలు అయిపోతాయి. సరే, ఎన్నికల పక్కన పెట్టండి, చాలా ఎన్నికలు అయిపోయినాయి 2012 నుంచి, కాబట్టి అది ప్రత్యేకమైన అంశం కాదు. కానీ ఇంత పెద్ద కేసులో, ఇన్ని వేల కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగినటువంటి కేసులో ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా తమ వారికి వేల కోట్ల రూపాయల భూములు సంతర్పణ చేశారు, తాము బెనిఫిట్ పొందారు, వేల కోట్ల రూపాయల బెనిఫిట్ అని సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు ఆరోపణ చేసినటువంటి కేసులో ఇంతవరకు కొంచెం కూడా ప్రగతి లేదు, అంగుళం కూడా ముందు కదలలేదు. అంటే ఎంత ఘోరమో చూడండి. గట్టిగా మాట్లాడుతున్నారు సుప్రీంకోర్టులో ఈ బెంచ్లో ఉన్నటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు, జస్టిస్ దీపాంకర్ దత్తల్ గారు, కానీ పని మాత్రం జరుగుతున్నట్టు లేదు. ఎఫిడవిట్ వేయండి ఎందుకు జాప్యం అవుతుందంటే సిబిఐ వాళ్ళు వేయలేదు. ఇప్పుడు ఆగస్టు 1కి మళ్ళీ వాయిదా వేశారు. ఇప్పుడైనా ఆయన బెయిల్ రద్దు చేస్తారా లేదా అనేది ఒక విషయం అయితే, కనీసం విచారణ గట్టిగా జరగాలి. ఇంకో మాట అడిగారండి రఘురామకృష్ణరాజు గారు, డిలే ఎందుకు అవుతోందంటే ఈయన చాలా మరి పవర్ఫుల్ వ్యక్తి, ఈయన ప్రభావితం చేయగలడు ఎక్కడైతే తెలుగు రాష్ట్రాల్లో, అందువల్ల దీన్ని తెలంగాణ నుంచి కూడా మీరు బదిలీ చేసి వేరే రాష్ట్రానికి వేయండి అని అడిగారు. అది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు ఉన్నది.
సో వీటిల్లో ఏదో ఒక నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీసుకోకపోతే ఇంకొక 10 ఏళ్ళు గడిచినా కూడా ఆశ్చర్యపోవద్దండి ఈ విధంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంది మార్బలం ఉంది, మరి అంతులేని డబ్బు ఉంది, అంతులేని పవర్ ఉంది చేతుల్లో. మరి ముఖ్యమంత్రి ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు ఇంత అపారమైనటువంటి పవర్ ఉన్నప్పుడు మరి న్యాచురల్గా ఆయన చట్టంలో ఉన్న అన్ని లొసుగులను ఉపయోగించుకొని, చట్టంలో ఉన్నటువంటి అన్ని సౌలభ్యాలను ఉపయోగించుకొని దీన్ని ఎటర్నల్గా అనంతంగా ఈ విధంగా సాగదీయగలడు ఈ కేసుని. మరి ఆ చట్టం ముందు అందరూ సామాన్లే కనుక నిజంగా అయితే కనీసం విచారణ అన్న ప్రారంభించాలి కదా. ఆయన దోషో నిర్దోషో తర్వాత తెలుతుంది. కనీసం విచారణ జరగాలి, విచారణ మొదలు కావాలి, విట్నెస్లను క్రాస్ ఎగ్జామిన్ చేయాలి, అనేక ఉంటాయి ఇందులో. విచారణ మొదలు పెడితే కనీసం ఇందులో న్యాయం జరుగుతోంది అనేటువంటి భావన కలుగుతుంది. చివరికి జరుగుతుందో లేదో తెలియదు కానీ